మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో వైసీపీ నేతలు సుప్రీంలో పిటిషన్ వేయనున్నారు. ఈసీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ పై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి కేవియట్ దాఖలు చేశాడు. ఒకవేళ వైసీపీ పిటిషన్ వేస్తే తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని కేవియట్లో కోరారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో వైసీపీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఈసీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. ఇక మరోవైపు ఈ పోస్టల్ బ్యాలెట్ పై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి కేవియట్ దాఖలు చేశారు. ఒకవేళ వైసీపీ పిటిషన్ వేస్తే తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేవియట్లో కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఆ పిటిషన్ లో ఒకవేళ పిటిషన్ వేసినట్లయితే ఎటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు? రైట్ రేఖ, ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తరపున గుంటూరు ప్రభాకర్ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే నిన్న ఢిల్లీ ఏపీ హైకోర్టు వైసీపీ దాఖలు చేసిన పోస్టల్ బ్యాలెట్పై ఈసీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి విచారణ కోరిన నేపథ్యంలో నిన్న తీర్పును వెలువరించారు. జస్టిస్ కిరణ్మయి అలాగే జస్టిస్ విజయ్ కుమార్ల ధర్మాసనం నిన్న తీర్పును వెలువరించింది. ఈసీ తీసుకున్న నిర్ణయాలను మేము జోక్యం చేసుకోలేమంటూ తెలిపిన నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. దానికి సంబంధించి వైసీపీ నేత, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు టీడీపీ తరఫున వెలగపూడి రామకృష్ణ బాబు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రామకృష్ణ బాబు తరఫున గుంటూరు ప్రభాకర్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ సుప్రీంకోర్టును కనుక వైసీపీ ఆశ్రయిస్తే, వారి పిటిషన్ విచారణకు స్వీకరిస్తే మాత్రం వారి వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకునే ముందు మా వాదనలు కూడా పరిగణనలోకి తీసుకుని మా వాదనలు వినాలి అంటూ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా మేము వ్యవహరిస్తాం. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి శిరసావహిస్తామంటూ కూడా ఈరోజు వెలగపూడి రామకృష్ణ బాబు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వెలగపూడి రామకృష్ణ బాబు దాఖలు చేసిన ఈ పిటిషన్లో ప్రధానంగా ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి అన్నీ కూడా లెక్కించాలనేది ఈసీ నిర్ణయం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్లో కొన్ని సీలు ఉన్నవి కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ నిర్వహించిన మొత్తం అన్ని పోలైన ఓట్లన్నీ కూడా లెక్కించాలి అనేది ప్రధానంగా ఈసీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ను ఏపీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం డివిజన్ బెంచ్ దాన్ని తిరస్కరించిన నేపథ్యంలోనే